కాబట్టి పునరపి ఉత్పన్న సాధ్వస రాజా భగవంతం ప్రణమ్య పప్రచ్చ భగవన్ ఏవం అవస్థితే మమేయం మమ ఇయం కస్మై దేయేతి. అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఎవరికి ఇవ్వాలి? నేను అనుకున్న వాళ్ళు ఎవరు లేరు అంటున్నావు, కనీసం వాళ్ళ పిల్లలు కూడా లేరు. వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళు లేరు, వాళ్ళ పిల్లలు లేరు, ఎవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు, నన్ను ఏం చేయమంటావు అని ఆయన అడిగాడు. అప్పుడు తతః స భగవాన్, అప్పుడు ఆ భగవంతుడు కించిత్ అవనత కందరం అన్నారు. అవనత కందరం అంటే ఇది ఎవరికి విశేషణం అంటే ఆ యొక్క రాజుకి అన్నమాట. ఎవరైతే అడుగుతున్నాడో ఆయనకి. భగవంతం కించిత్ అవనత కందరం కృతాంజలి భూతం సర్వలోక గురు అబ్జయోని ఆహా అంటే ఆ రైవతుకునికి సంబంధించిన రైవతుకునికి సంబంధించి అదే మీకు ఆ విశేషణాలు కొంచెం మార్చామనుకోండి. తతః స భగవాన్ కించిత్ అవనత కందరః, కించిత్ అవనత కందరః కృతాంజలి భూతః అన్నాం అనుకోండి, అప్పుడు అవన్నీ బ్రహ్మకు సంబంధించిన విశేషణాలు. చూడండి ఎట్లా మార్చనమాట, చివరి అక్షరం మారేటప్పటికే అర్థం మారిపోతుంది. సర్వలోక గురు అబ్జయోని ఆహా, అప్పుడు ఆ బ్రహ్మ ఇలా చెప్పాడనమాట. కాబట్టి రైవతుడు ఏమి చేయాలో తోచక భయం పుట్టి భగవంతుడు బ్రహ్మకు మళ్ళీ నమస్కారం చేసి అడిగినాడు, ఓ భగవంతుడా, పరిస్థితి ఇట్లా ఉన్నట్లయితే ఈ నా బిడ్డకు ఎవరికి ఇవ్వను అని. అప్పుడు ఆ భగవంతుడు పద్మయోని కొద్దిగా తలను వంచి దోసిలి ఒగ్గి ఉన్న రాజుతో ఇట్లా పలికాడు. బ్రహ్మ ఉవాచ నహ్యాది మధ్యాంతమజస్య యస్య విద్మో వయం సర్వగతస్య ధాతుః న చ స్వరూపం న పరం స్వభావం న చైవ సారం పరమేశ్వరస్య. కాబట్టి నహ్యాది నహి ఆది, అది నహ్యాది అవుతుందండి. నహి ఆది మధ్య అంతం అజస్య యస్య విద్మో వయం సర్వగతస్య ధాతుః నచ స్వరూపం న పరం స్వభావం నచైవ సారం పరమేశ్వరస్య. కాబట్టి ఇంతకుముందు విచారించిన వారి ఇతరుల కంటే ఇతనే శ్రేష్ఠులైన వరుడు అని, సారీ వరుడని బలదేవునికే పిల్లనివ్వమని చెబుతున్నాడు. ఏమని? నహ్యాది మధ్యాంతం అజన్మని 10 శ్లోకాలతో. ఈ 10 శ్లోకాల్లోని యత్ శబ్దాలకు అంటే రాబోయే 10 శ్లోకాలకి ఆ విష్ణువు తన అంశతో భూమండలంపై జన్మించాడని చెప్పే 8వ శ్లోకంతో అన్వయం చేసుకోవాలన్నమాట. ఆది మధ్యాంత్య జ్ఞాన హేతు కారణమైందువలన అంతటా అన్ని ప్రాణులలో నిండి ఉన్న వాని యొక్క స్వరూపము, తత్వము, పరమైన అధికమైన స్వభావం, అసాధారణ ధర్మసారం వలము. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను. మనకి చాలా అంటే భగవద్గీత ఇలాంటివన్నీ ఏదో చదువుతూనే ఉంటాం మనం. కానీ ప్రతిసారి కూడా మీరు చదవగా అంటే మొదటిసారి చదివినప్పుడు మనకి ఏదో అంతా అర్థమైపోయినట్లు ఉంటుందండి. భగవంతుడు అంటే ఏమిటి, అసలు ఎవరు ఈయన ఏమిటి, ఈయన రూపం ఏమిటి, ఇవన్నీ అర్థమైనట్లు ఉంటుంది. కానీ మీరు ఒకసారి భగవద్గీతను నెమ్మదిగా చదివి దానికి ప్రతి శ్లోకానికి కూడా కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయండి. చక్కటి వ్యాఖ్యానం, ఇది ఇంతకుముందు చెప్పాను, చక్కటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అవి కనుక మీరు చదువుకుంటూ పోతుంటే అసలు ప్రకృతి ఏమిటి, ప్రకృతికి కూడా పైన ఉన్నటువంటి ఆ భగవంతుడు ఏమిటి, ఎవరు ఎలా నడుపుతారు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మన మనసులో ఉన్నటువంటి కొన్ని అజ్ఞాన తెరలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అటువంటి ఒక అద్భుతమైనటువంటిది అనమాట భగవద్గీత అనేది. అవి చదివిన తర్వాత ఇవన్నీ మనకి ఇంకా సులభం అనిపిస్తున్నమాట. ఈ మధ్యము అంతం లేనివాడు అజుడు సర్వమయుడు అయిన ధాత గురించి మనకు ఏమీ తెలియవు. ఆ పరమేశ్వర స్వరూపం కానీ, ఆ పరమ స్వభావం కానీ, ఆ పరమసారం కానీ మనకు తెలియరావు అని చెప్పి బ్రహ్మ పలుకుతున్నాడు. ఓ రాజా, సర్వ జగత్తులో అన్ని ప్రదేశాల్లో కూడా అన్ని ప్రాణుల లోపల ప్రవేశించి ఉన్నవాడు, ఆది మధ్యము అంతం లేనివాడు, పుట్టుక లేనివాడు, అగు ధాత, పోషకుడు, భారమును వహించేవాడు, ఆయన యొక్క స్వరూపమును గొప్పదైన స్వభావమును, బలమును, ధర్మసారమును మనము ఎరుగజాలము. ఆయన అందరినీ మించిన ఈశ్వరుడు, శాసకుడు. కళా ముహూర్తాదిమయచ్చ కాలో నయద్విభూతే పరమా పరిణామ హేతు అజన్మనాశస్య సమస్తమూర్తే అనామ రూపస్య సనాతనస్య అనామ రూపస్య సనాతనస్య. ఇంకా ఏంటి?
ఎవని భూతే అంటే అవతార రూపమునున్న పరిణామం యొక్క సద్భావ వికారమునకు కాలం హేతువు కాదు. ఇందుకు కారణం చెప్తున్నాడు. ఎవని యొక్క విభూతికి అంటే ఏమిటి, అవతారం రూపంలో ఉన్నదానికి కళా ముహూర్తము ఉన్న రూపంలో ఉన్నటువంటిదైన కాలము బాల్య యవనాది మార్పులను పరిణామములు కలిగించలేదో, పుట్టుగా చావులు లేనివాడు, ఈ సమస్తము తానే అయినవాడు, నామము దానికి తగిన రూపము లేనివాడు సనాతనుడు ఎవడో, అజన్మ నాశస్య సమస్త మూర్తే అనామ రూపస్య సనాతనస్య. అటువంటి వాడు ఇవన్నీ ముందే చెప్పినట్లుగా ఒక బలరాముడి గురించి చెప్తున్నాడు. ఇంకా రాబోయే శ్లోకాలు అర్థమవుతుంది మనకి. అంటే భూలోకంలో బలరాముడు అనేటువంటి వాడు జన్మించాడు విష్ణు అంశంతో. ఆయనకు నీ కన్యను ఇవ్వు అని చెప్పడానికి కోసం ఇవన్నీ చెప్తున్నామన్నమాట ముందుగానే. కాబట్టి యస్య ప్రసాదాదహమచ్యుతస్య భూత ప్రజా సృష్టికరో అంతకారీ క్రోధాచ్చ రుద్రస్థితి హేతుభూతో యస్మాచ్చ మధ్యే పురుష పరస్మాత్. ఆ అవ్యయమైనటువంటి పరబ్రహ్మ అనుగ్రహం వల్ల ప్రజాసృష్టికారకుడైన నేను జన్మించానన్నమాట. యస్య ప్రసాదాద్ అహం అచ్యుతస్య, యస్య ప్రసాదాత్ అహం అచ్యుతస్య, ఏ అచ్యుతుని యొక్క అనుగ్రహం చేత నేను బ్రహ్మను అంటే ప్రజలను పుట్టించే వారిని అయినాను. క్రోధముతో భూత ప్రజా సృష్టికరో అంతకారి, అంతేకాదు క్రోధముతో సమస్త జగత్తు అంతం చేసేవాడైన రుద్రుడు. క్రోధాచ్చ రుద్రస్థితి హేతు భూతో యత్మాచ్చ మధ్యే పురుష పరస్మాత్. కాబట్టి క్రోధం వల్ల సంహారకారకుడైన రుద్రుడు సంప్రభవించాడు. ఆ పరమ పురుషుని వల్లనే స్థితికారకుడైన మధ్యనున్న పురుషుడు విష్ణువు ఉద్భవించాడు. ఆ పరమ పురుషుని వల్లనే స్థితికారకుడైన మధ్యనున్న యస్మాచ్చ మధ్యే పురుష పరస్మాత్. ఆ పరమ పురుషుని వల్లనే, పరస్మాత్ అంటే స్థితికారకుడైన మధ్యనున్న పురుషుడు విష్ణువు ఉద్భవించాడు. కాబట్టి ఏ అచ్యుతుని అనుగ్రహం వల్ల ప్రజలు సృష్టించేవాడని నేను పుట్టినానో, ఎవని క్రోధం వల్ల లోకాలను అంతం చేసే రుద్రుడు జన్మించినాడో, ఏ పరమ పురుషుడు మా ఇద్దరికీ నడుమ లోకాలకు భద్రంగా ఉంచుటకు విష్ణురూపుడై ఉన్నాడో, మద్రూపమాత్తాయ సృజత్యజో యః స్థితౌ చ యో అసౌ పురుషస్వరూపీ రుద్రస్వరూపేణ చ యో వత్తి విశ్వం ధత్తే తదా అనంతవపు సమస్తం. జన్మలేని అతడు నా రూపం స్వీకరించి సృష్టిస్తాడు. స్థితికాలంలో పురుష స్వరూపుడై ఉంటాడు. స్థితౌ చయో అసౌ పురుషస్వరూపీ రుద్రస్వరూపేణ చయో వత్తి విశ్వం. రుద్రరూపంతో విశ్వాన్ని ఏం చేస్తాడు, భక్షిస్తాడు. దత్తే తథ, అలాగే అనంత రూపుడై సమస్తాన్ని ధరిస్తాడు. ధత్తే తథా అనంతవపు సమస్తం. ధత్తే అంటే ఏమిటి, ధరిస్తాడు అంటే ఏమిటి, అనంత రూపుడై సమస్తాన్ని కూడా ధరిస్తాడు. ఇది మనకి గీతోపదేశంలో జరుగుతుంది, విశ్వరూప దర్శనం. ఆ అర్జునుడికి ఇస్తాడనమాట. అంతా నేనే, నాలోనే అన్నీ ఇముడున్నాయి, నాలోనే అన్నీ కలిసి లయమవుతాయని చెప్పి ఆయనకి ఒక రూపాన్ని ప్రదర్శిస్తాడనమాట. భయపడిపోతాడు అర్జునుడు. భయపడిపోయి ప్రార్థిస్తాడు, అయ్యా బాబు నేను చూడలేను, ఆ కాంతిని నేను చూడలేను, ఆ రూపాన్ని నేను చూడలేను, నాకు మళ్ళా ముందున్నటువంటి కృష్ణ రూపమే చాలు నాకు అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ రూపాన్ని ఉపసంహరించుకుంటాడు అనమాట. ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలండి ఇవన్నీ కూడా. అంటే అది ఏదో ఒక రూపాన్ని ప్రదర్శించాను కాదు, దాంట్లో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇటువంటి ఈ భగవద్గీతను బాగా లోపలగా పోయి చదవాలండి. అంతేకాని పైన జరిగితే మనకి కావలసినంత ఉత్తేజం కానీ, కావలసినంత మానసిక ధైర్యం కానీ, మానసిక ఆనందం కానీ అందివ్వదండి. అది బాగా లోపల పోయి చదవాలన్నమాట. సమయం ఉండాలి దానికి తగినట్లుగా. కాబట్టి దాంట్లో అవి కన్నా మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ ఏమి లేదనమాట. కాబట్టి జన్మలేని అతడు నా రూపం స్వీకరించి సృష్టిస్తాడు. మద్రూపమాస్తాయ సృజత్యజోయ చితౌ చయో అసౌ పురుష స్వరూపి అని చెప్పి చక్రాది రూపీ పరిపాతి విశ్వం అర్కేందు రూపశ్చ తమోహినస్తి పాకాయయో అగ్నిత్వముపేచలోకాన్ బిభర్తి పృథ్వీం అపురవ్యయాత్మా. ఇంకా ఇంద్రాది రూపాలతో విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. చక్రాది రూపి, చక్ర అంటే ఏమిటి, ఇంద్రుడు. చక్రాది రూపి అంటే ఏమిటి, ఇంద్ర రూపాలతో విశ్వాన్ని మనం తెలుసుకున్నాం. ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంద్రుడు ఇలా అందరూ ఉంటారు, దేవతలు ఇంతమంది ఉంటారు, అవన్నీ చదువుకున్నాం మనం. కాబట్టి ఇంద్రుడు అనేది ఒక దీనికే సంబంధించింది కాదు. అలా ప్రతి దీంట్లో కూడా ఒక ఇంద్రుడు ఉద్భవిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి నా రూపాన్ని ధరించి ఎవరు సృష్టిస్తున్నాడో, ఏ అజుడు పురుష స్వరూపుడు విష్ణువు 5 స్థితి కలిగిస్తున్నాడో,
రుద్రరూపుడై అంతకాలంలో విశ్వాన్ని మింగుతున్నాడో అనంతుడు శేషుడు అను స్వరూపాన్ని పొంది ఈ జగత్తులన్నిటి ఎవడు మోస్తున్నాడో శక్రాది ఇత్యాది శబ్దం వలన స్థితికి రక్షణకు హేతులైన వారిని గుర్తించాలంట. 5 మహాభూతాల రూపాలతోనూ పాలకుడు అవుతూ ఉన్నాడని చెప్తున్నాడు పాకాయని. కాబట్టి ఆ పరమాత్మ ఇంద్రుడు మొదలు రూపాలతో విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. సూర్యుడు చంద్రుడు రూపాన్ని ధరించి చీకట్లను తరుముతున్నాడు అన్నమాట. అర్క ఇందు రూపస్య తమో హినస్తి. హినస్తి అంటే ఏమిటి? తరిమివేయడం, నశింపజేయడం. ఏమి నశింపజేస్తున్నారు? అర్క ఇందు రూపస్య. అర్క ఇందు, అర్క అంటే సూర్యుడండి, ఇందు అంటే చంద్రుడు. కాబట్టి సూర్యచంద్ర స్వరూపాలతో చీకటి తొలగిస్తున్నాడు. అర్కేందు రూపస్య తమో హినస్తి. తమస్ అంటే ఏమిటి? చీకటి. పాకాయయో అగ్నిత్వం ఉపేత్య లోకాన్. తినే ఆహారాన్ని పచనం చేయడం కోసమే అగ్ని అవుతున్నాడు. పాకాయయో అగ్నిత్వం ఉపేత్య. అగ్నిత్వం ఉపేత్య అంటే పొంది. అంటే ఏమిటి? ఆయనే. మనం వంట చేసుకోవాలంటే ఏం కావాలంటే అగ్ని కావాలండి. అగ్ని లేకపోతే వంట ఎలా అవుతుంది? అవదు. కాబట్టి తినే ఆహారాన్ని పచనం చేయడం కోసమై అగ్ని అవుతున్నాడు. బిభర్తి పృథ్వీం అపురవ్యయాత్మ. ఆ వ్యయాత్ముడు పృథ్వీ రూపంతో లోకాలను మోస్తున్నాడు అన్నమాట. పృథ్వీ వపు అవ్యయాత్మ. పృథ్వీ వపు అవ్యయాత్మ. పృథ్వీ వపు అంటే పృథ్వీ అంటే భూమి. పృథ్వీ రూపంతో పృథ్వీ వపు అవ్యయాత్మ. అవ్యయాత్మ అంటే ఏమిటి? ఆ వ్యయాత్ముడు చేష్టాం కరోతి శ్వసనస్వరూపీ లోకస్థ తృప్తించ జలస్వరూపీ దదాతి విస్పత్తి సంస్థితత్తు సర్వావకాశం చ నభస్వరూపీ. అంతేకాదు. కాబట్టి వాయుశ్చేష్టాం కరోతి. వాయుస్వరూపుడై జీవగణానికి చేష్టా ప్రదానం చేస్తున్నాడు. చేష్టాం కరోతి. శ్వసనం అంటే ఏమిటి? వాయుస్వరూపుడై జీవగణానికి చేష్టా ప్రదానం చేస్తున్నాడు. లోకస్య తృప్తించ జలస్వరూపి. రూపంతో లోకాలు తృప్తిని అంటే అన్న రూపంతో సంతృప్తి కలిగిస్తున్నాడు. దదాతి విశ్వస్థితి సంస్థితస్తు. విశ్వం ఉనికి నడుము బిగించిన వాడై సర్వావకాశం చ నభస్వరూపి. ఆకాశ స్వరూపంతో సమస్తానికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా సృజింపబడేవి అయిన కంటే వేరే అయినటువంటివా అని శంకించుకొని స్రష్ట ఆదులు అంటే బ్రహ్మమునకు అని అనువదించి మరలా తెలిపి సృజ్యాదులు అంటే సృష్టింపబడేవి మొదలైన వానితో అభేదం తెలుపుతున్నారు అనమాట. యసృజ్యతే అని 2 శ్లోకాలు. కాబట్టి ఇక్కడ యసృజ్యతే సర్గకృతాత్మనైవ యః పాల్యతే పాలయితా చ దేవః విశ్వాత్మక సంహ్రియతే అంతకారీ పృథక్తయస్యాస్యచయో అవ్యయాత్మ. ఆ అవ్యయాత్ముడు సృష్టికర్తగా తను తానే సృజించుకుంటున్నాడు. ఆ దేవుడే పరిపాలకుడిగా తను తాను పరిపాలించుకుంటున్నాడు. ఆ విశ్వస్వరూపుడే అంతకారి అయి తను తాను ఉపసంహరించుకున్నాడు. తాను మాత్రం ఈ మూడింటికి వేరుగా ఉంటున్నాడండి. యసృజ్యతే సర్గ కృతాత్మనైవ. సర్గ అంటే ఏమిటి? సృష్టి అన్నమాట. కాబట్టి సృష్టికర్తగా తను తానే సృజించుకుంటున్నాడు. యః పాల్యతే పాలయితా చ దేవః. అంతేకాదు, ఆ దేవుడే పరిపాలకుడిగా తను తాను పరిపాలించుకుంటున్నాడు, తను పాలించుకుంటున్నాడు. ఈ విధంగా ఆ సృష్టికర్త విశ్వం యొక్క అంటే విశ్వాత్మన అంటే విశ్వం యొక్క అంతకారి అంతము చేయవాడై సంహరిస్తున్నాడు కూడా. ఈ స్రష్ట స్థితికర్త సంహర్త అని ముగ్గురు కంటే కూడా ఎవడు పృథక్ విడిగా వేరై ఉన్నాడో అనగా కేవల జ్ఞాన స్వరూపుడు పృథక్ చేస్తే అని పాఠం. ఎవరికంటే వేరుగా విడిగా మరొకరు లేడని అర్థం. ఆయన వాయురూపుడై చేష్టలను చేస్తాడు. జలస్వరూపి అయి లోకానికి తృప్తిని కలిగిస్తాడు. విశ్వానికి స్థితి అంటే నిలుకడ భద్రత కలిగించేవాడే ఆకాశ రూపాన్ని ధరించి అందరికీ స్వేచ్ఛగా సంచరించే అవకాశాన్ని ఇస్తున్నాడు. సర్గమును చేయదలుచుకున్నవాడే తన నుంచే సమస్త విశ్వాన్ని పుట్టించుతున్నాడు. పాలించేవాడు పాలింపబడేవాడును ఆ దేవుడే. తనదైన విశ్వరూపాన్ని ప్రళయం చేసేవాడవుతూ తానే నశింపజేసుకుంటున్నాడు. ఆయన కంటే వేరుగా అవ్యయాత్మ స్థిరమైన మార్పు చేర్పు లేనివాడు మరొకడు ఎవడూ లేడు అని చెప్పి ఇంకా కూడా యస్మిన్ జగత్యో జగతే తదాధ్యో యశ్చాశ్రితో అస్మిన్ జగతి స్వయంభూ స సర్వభూత ప్రభవోదరిత్యాం స్వా అంశేన విష్ణు నృపతే అవతీర్ణ. కాబట్టి నృపాల ఈ జగత్తు ఆయనలోనే ఉన్నది. యస్మిన్ జగత్ యో జగదేత ఆద్యో. యస్మిన్ జగత్ యో జగత్ ఏతత్ ఆద్యో అంటే ఈ జగత్తు ఆయనలోనే ఉన్నది. ఆయనే ఈ జగత్తు.
యస్య ఆశ్రితో అస్మిన్ జగతి స్వయంభూ, ఈ జగత్తుకు ఆయనే ఆద్యుడు, స్వయంభూ, ఈ జగత్తులో ఆయనే ఆశ్రయం. ఆయన స్వయంభువు అంటే ఏమిటి? స్వయంభూ అంటే తను తానే సృష్టించినటువంటి వాడు, వేరే వాడు సృష్టించింది కాదు. మనమందరం స్వయంభూలు కాదండి, మన తల్లిదండ్రులు సృష్టించారు మనల్ని. కాబట్టి సర్వభూత ప్రభవో ధరిత్ర్యాం, ఆయన సమస్త భూతకారుడు. ఆ విష్ణువు ధరిత్రి యందు తన అంశంతో అవతరించాడు. స్వ అంశేన, స్వ అంటే తన యొక్క, స్వ చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్వ అన్నాం అనుకోండి, శనివారం స్వ రాస్తే సునకం అండి, సునకం స్వ అంటే. ఇక్కడ సరస్వతి స్వ, సరస్వతి స, దానికి వావత్తు, స్వ అంశేన అది. కాబట్టి స్వ అంశేన, శివ అంశేన కాదు, స్వాంశేన విష్ణు నృపతే అవతీర్ణ, విష్ణు నృపతే అవతీర్ణ, విష్ణు నృపతే, ఆ విష్ణు ధరిత్రిని తన అంశతో అవతరించాడు అని చెప్పి, రాజా ఎవని యందు ఈ జగత్తు ఉన్నదో, ఎవడు తానే జగత్ రూపే ఉన్నాడో, ఎవడు ఈ జగత్తు పుట్టడు కారణమై ముందు నుంచి ఉంటున్నాడో, ఏ స్వయంభూ ఆయనకు జన్మనిచ్చేవారు లేరు కనుక తల్లిదండ్రులు లేని ఆ పరమాత్మ స్వయంభూ ఈ జగత్తునందు ఆశ్రయించి ప్రవేశించి ఉన్నాడు. అటువంటి సమస్త ప్రాణులు పుట్టుడు కారణమైన వాడు ఆ విష్ణువు తన యొక్క అంశతో, తన యొక్క ఒక అంశతో ఇప్పుడు భూమిపై అవతరించి ఉన్నాడయ్యా. విష్ణు రూపతే అవతీర్ణ, ఎక్కడున్నాడు ఆయన? కుశస్థలీయా తవ భూప రమ్యా పురీ పురా భూతమరావతీవ సా ద్వారకా సంప్రతి తత్ర చార్తే తకేశవాంశో బలదేవ నామా. కాబట్టి భూపాల, పూర్వం నీ పురి రమ్యమైన కుశస్థలి యాతవ కాబట్టి అది అమరావతిలా ఉండేది. ఇప్పుడు అక్కడ ద్వారకా నగరం ఉన్నది. సా ద్వారక పురి పురా అభూత్ అమరావతీవా. అమరావతి అంటే అమరావతిలో ఉండేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రానికి రాజధాని అమరావతి అండి. పాపం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిజంగానే ఒక ఇంద్రలోకంలో ఉండాలండి. అంటే మోడర్న్ ఇంద్రలోకం అండి. ఆ ఇంద్రలోకంలో వేరువేరుగా ఉంటాయి, అక్కడంతా పరిస్థితులు వేరు. అక్కడంతా రంభా మేనక వీళ్ళ నాట్యాలు, అంతా హాయిగా జీవితం కులాసాగా గడిచిపోయేది. ఇక్కడ ఈ అమరావతిలో అలా కాదు. బాగా కష్టించి పనిచేసేటువంటి సంస్థలు, వ్యక్తులు, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు ఆయన. ఎందుకంటే రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగించాలని ఆశయం అనమాట. ప్రపంచంలోనే అమరావతి అంటే ఇటు తిరిగి చూడాలి అందరూ. ఆ విధంగా ఈ అమరావతి అంటే ఈ నగరం కాదు, కొన్ని పల్లెటూళ్ళు అన్నీ కలిపి ఒక 35,000 ఎకరాల పైన తీసుకొని దాన్ని మొత్తం కలిపి ఒక అమరావతి అని పేరు పెట్టారు. ఆ అమరావతి అలాంటిది కాదు, ఇంద్రుడి అమరావతి. అది వేరు, పూర్తిగా లీజర్గా హాయిగా గడిపేటువంటిది. ఈ అమరావతి అలా కాదు, ప్రతి క్షణంగా పరిగెత్తిస్తారు అనమాట ఇక్కడ కష్టపడేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ అమరావతి ఏంటంటే ఒక ఆర్థిక రాజధాని అవ్వాలని. ఆర్థిక రాజధాని అంటే ఏమిటి? రాష్ట్రాన్ని పురోగతి కోసము, ఆర్థికంగా బలపడేందుకోసము, అక్కడి నుంచి బలోపేతం చేసేందుకు ఆర్థికంగా కావాల్సినటువంటి వనరులన్నీ కూడా తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు. అక్కడి నుంచి మొత్తము రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా అందేలాగా. అటువంటిది ఇక్కడ అమరావతి. ఈ అమరావతి పూర్వం నీపురి రమ్యమైన కుశస్థలి, అది అమరావతిలా ఉండేది. ఇప్పుడు అక్కడ ద్వారకా నగరం ఉంది. అందు కేశవాంశ అంటే చూడండి, అంటే ఈ పురి ఎప్పుడో పోయింది, మరి అన్నీ పోయినాయి కదా, అయిపోయింది కదండి. కాబట్టి నీ పురి రమ్యమైన కుశస్థలి, నీది ఒకప్పుడు కుశస్థలి యాతవ భూప రమ్య పురి పురా అభూత్ అమరావతివ. ఇప్పుడు అమరావతిలో ఉండేది అప్పుడు అది, కానీ ఇప్పుడు అక్కడ ఏమున్నది? ద్వారకా నగరం ఉంది. అందు కేశవాంశ బలదేవుడు అనే పేరుతో ఉన్నది. కేశవాంశ బలదేవుడు అనే పేరుతో ఉన్నది. కేశవుని యొక్క అంశ, విష్ణువు యొక్క అంశ. కాబట్టి తస్మై త్వం ఏనాం తనయాం నరేంద్ర ప్రయచ్చ మాయాం అనుజాయ జాయాం శ్లాఘ్యో వరో అసౌ తనయా తవేయం త్రిరత్నభూత సదృశోహి యోగ. కాబట్టి మానవేంద్ర, తస్మై త్వం ఏనాం తనయాం నరేంద్ర. కాబట్టి తస్మై అంటే ఆమెకు, అతనికి, త్వం ఏనాం నీవు, ఈ తనయా అంటే కూతుర్ని, ఈ తనయను ఆ మాయా మనుష్య విగ్రహునకు భార్యగా ఈ ప్రయచ్చ మాయా మనుజాయ జాయాం, విగ్రహునికి భార్యగా, జాయాం అంటే ఏంటి? భార్యగా. మాయా మనుజాయ జాయాం అంటే భార్యగా ఇవ్వు. ఈ వరుడు మిక్కిలి కొనయాదగినవాడు. శ్లాఘ్యో వరో అసౌ అంటే ఈ వరుడు మిక్కిలి కొనయాదగినవాడు.
సో తన స్త్రీరత్న భూత, నీ కన్య కూడా ఎటువంటిది? స్త్రీ రత్నభూత, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటాం కదా ఈ రోజుల్లో. కొంతమంది చూడంగానే అబ్బా వాళ్ళిద్దరూ బ్రహ్మ ఒకరికొకరి కోసం సృష్టించినట్లుగా అనిపిస్తుంది అనమాట. అంటే రూపంలోనే కాదు, వాళ్ళ బుద్ధులు కానీ, వాళ్ళ ఐకమత్యం, అంటే వాళ్ళ దాంపత్యం కానీ, ఇవన్నీ చూసేవాడు. కానీ మనం ముందుగా చూసేది రూపమే కదండి. అబ్బా వాళ్ళు చూడండి సరిగ్గా ఉన్నారు జంట, చక్కటి జంట అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు ఆ పాప ఇంట్లో ఏం జరుగుతుందో మనకి అనవసరం అంట. బయట మన కంటికి బాగా కనబడుతున్నారు జంట, అంటే ఎత్తు రంగు అన్ని రూపము, తగిన రూపము అని మనం అనుకుంటాం. ఆ తర్వాత ఇంకా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళతో పరిచయం అయ్యి వాళ్ళు ఇంట్లో బయట ఎలా ఉంటారో తెలుసుకున్న తర్వాత కొంచెం అభిప్రాయం కొద్దిగా మారొచ్చేమో, అది వేరే విషయంలేండి. ప్రస్తుతానికి ఈ బ్రహ్మ చెప్పింది అలా కాదండి. నీ కన్య కూడా నారీలోక చూడామణి శ్రీరత్నభూత సదృశోహి యోగ, వీరి వివాహ యోగం తగినటువంటిది అని చెప్పాడు అనమాట. తస్మై త్వమేనాం తనయాం నరేంద్ర ప్రయచ్చమాయా మనుజాయ జాయాం శ్లాఘ్యో వరౌస తనయా తవేయం శ్రీరత్నభూత సదృశోహి యోగ అని చెప్పి ఆయనకి ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇతీరితేసౌ కమలోద్భవేన భువం సమాసాద్యపతి ప్రజానం దదర్శ హ్రస్వాన్ పురుషాన్ అశేషాన్ అల్పౌజస స్వల్ప వివేక వీర్యాన్. కానీ దురదృష్టవశాత్తు చెప్పాడు పద్మసంభుడు, కానీ ఈయన జనపతి అయిన రైవతులు వెంటనే భూలోకానికి వచ్చాడు. అప్పటికి ఏమైంది? ఆనాటి పురుషులు పొట్టిగా వికార రూపంతో, తక్కువ తేజస్తో, స్వల్పమైన వివేక వీర్యాలతో అందరూ కనిపించారు పాపం. దదర్శ హ్రస్వాన్, హ్రస్వాన్ని పొట్టి వాళ్ళు, పురుషాన్ అశేషాన్ చాలా మందిని చూశారు. అల్పౌజస, అల్ప ఔజస అంటే తేజస్సు, అల్పం అంటే తక్కువ తేజస్సు, స్వల్ప వివేక వీర్యాన్ స్వల్పమైనటు వివేక వీర్యాలతో అందరూ కనిపించారు. అప్పుడు కుశస్థలీం తాం చ పురీం ఉపేత్య దృష్ట్వా అన్యరూపాం ప్రదదౌ స్వకన్యాం. అక్కడ వచ్చాడు పాపం, తన రాజు అయినట్టు కుశస్థలిపురానికి వెళ్ళాడు. అప్పటికి దాని రూపే మారిపోయిందనమాట. కుశస్థలీం తాం చ పురీం ఉపేత్య దృష్ట్వా అన్యరూపాం. దృష్ట్వా అన్యరూపం అంటే ఏమిటి? తను ఉన్నప్పుడు కుశస్థలి వేరు, ఇప్పుడు వేరుగా ఉన్నదనమాట. అటువంటి రూపే మారిపోయింది. ఆ సాటి లేని ధీమంతుడైన నరేంద్రుడు శిర ఆయుధాయ, శిరాయుధాయ అంటే హలాయుధైనటువంటి, శిర అంటే హలం అంటే నాగలి, హల ఆయుధైనటువంటి బలదేవునకు స్ఫటికాచలాభ, అది కూడా ఎటువంటి వాడు? స్ఫటికాచలం వంటి తెల్లని విశాల వక్షస్థలం గల స్ఫటికాచలాభ వక్షస్థలాయ అతుల దీహి నరేంద్ర, అతుల దీహి నరేంద్ర, అతి ధీమంతుడైనటువంటి సాటి లేని ధీమంతుడైన ఆ నరేంద్రుడు ఆ స్ఫటికాచలం వంటి తెల్లని విశాల వక్షస్థలం గల హలాయుధైన బలదేవునకు తన కన్యను భార్యార్థం ఇచ్చాడు. కానీ బాగుంది ఇక్కడ తమాషా, చిన్న ట్విస్ట్ అనమాట. ఏమిటంటే ఈ విధంగా కుశస్థలీం తాంచ పురీం ఉపేత దృష్ట్వా అన్యరూపాం ప్రదదౌ స్వకన్యాం క్షీరాయుధాయ స్ఫటికాచలాభ వక్షస్థలాయాత ధీర్నరేంద్ర ఉచ్చ ప్రమాణామితి తాం అవేక్ష్య. మిక్కిలి పొడవైన ప్రమాణంతో ఉన్న ఆమెను చూచి ఉచ్చ ప్రమాణామితి తాం అవేక్ష్య స్వలాంగాలాగ్రేణ తాళకేతు. తాళకేతు అంటే తాళధ్వజుడైనటువంటి ఆ బలదేవుడు ఏం చేశాడు? ఈమె చాలా ఎత్తుగా ఉన్నదన్నమాట, చాలా ఎత్తు. ఇప్పుడు మా నాన్నమ్మ గారు మా అమ్మమ్మ గారు చెప్పేవాడు, ఎవరన్నా అమ్మాయిని పొడుగ్గా చూస్తే చెప్తుంటారు అనమాట, ఈమెకి నాగలేసి కిందికి వంచాలరా తల అని చెప్తుంటారు నవ్వుతూ. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఓ బలరా, ఇప్పుడు విష్ణుపురాణం చదువుతుంటే ఆ మాటలకు జ్ఞాపకం వస్తుందన్నమాట. కాబట్టి ఈయన ఏం చేశాడు? మిక్కిలి పొడవైన ప్రమాణంతో ఆమెను చూచి తాళధ్వజన బలదేవుడు ఏం చేశాడు? తన నాగలి కొనతో వంచాడు. స్వలాంగలాగ్రేణ స తాళకేతు వినామయామాస తతచ్చసాపి. ఆమె ఏం చేసింది? ఆమె కూడా వెంటనే ఆనాటి మిగిలిన స్త్రీల రూపం కలదైంది. బభూవ సద్యో వనిత యథా అన్య. కాబట్టి ఆమె కూడా వంగి ఆ విధంగా వెంటనే ఆనాటి మిగిలిన స్త్రీల రూపం కలదయింది. అన్ని పురాణాల్లో కొన్ని చమత్కార ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయండి. మరి అవన్నీ ఈ రోజుల్లో పనికిరావు కదండి. ఒక అమ్మాయి పొట్టిగా ఉంటే ఏదో హై హీల్స్ వేసుకొని చాలా పొడుగుగా కనిపించవచ్చు అబ్బాయికి తగినట్లుగా. కానీ పొడుగ్గా ఉండే అమ్మాయి పొట్టిగా ఎలా అవుతుందో అవదు. ఎంత వంగినా అసహ్యంగా ఉంటుంది కదండి. నడిచేటప్పుడు భర్త ఒకవేళ పొట్టిగా ఉన్నాడు కర్మకాలి. ఇంకా పూర్వకాలంలో చిన్నపిల్లగా ఉన్నప్పుడే వివాహాలు చేసేవాళ్ళండి. ఒక్కోసారి దురదృష్టవశాత్తు అమ్మాయి పెరిగే కొద్దీ పాపం లావుగా ఎత్తుగా అయిపోయి భర్తకు మించి ఉండే ఆకారంతో ఉండేవాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లోకి అంత వయసు అయిపోయి ఇంకా మార్పులు పెద్దగా రావు, ఒక లావు అవటం తప్ప. అటువంటి వయసులో వివాహాలు అవుతున్నాయి. ఇక లావు గురించి చెప్పాలి. అబ్బాయి హై హీల్స్ వేసుకోవాలి, అప్పుడు అబ్బాయి వేసుకోవాలి.
ఇక ఈ రోజుల్లో అటువంటి ఒకే ఉపద్రవం ఏంటంటే అమ్మాయి వివాహం అయిన తర్వాత లావైపోవచ్చు, అబ్బాయి కూడా అవ్వచ్చు అండి. చక్కటి భార్య దొరికింది అనుకోండి, సో బాగా చేసి పెట్టేటువంటి భార్య, వంట బాగా చేసే భార్య, ఏదో ఆర్డర్ చేసే భార్య కాదు, అటువంటి భార్య దొరికింది అనుకోండి, సంసారం హాయిగా ఉంటే ఈ రోజు లావైపోతారు. 2-3 సంవత్సరాల ఇద్దరిలో మార్పు వచ్చేస్తుంది శారీరకంగా. ఇక్కడ తాం రేవతీం రైవత భూపకన్యాం క్షీరాయుధో అసౌ విధిన ఉపయేమే అంటే ఏమిటి? యథావిధిగా వివాహం చేసుకున్నాడు. అనంతరం రైవత రాజపుత్రి అయిన రేవతిని హలాయుధుడు యథావిధిగా వివాహం చేసుకున్నాడు. ఆ నరపాలుడు కూడా దత్వాచ కన్యాం సన్ నృపో జగామ, ఈ విధంగా కన్యాదానం చేసి హిమాచలం వై తపసే ధృతాత్మ దత్వాచ కన్యాం సన్ నృపో జగామ. రాజు కూడా ఇంకా ఆ ఇంద్రియ నిగ్రహంతో తపస్సు అయిపోయిందమ్మా, నా పని ఎట్లో కష్టపడ్డాను, చావు తప్పి కన్ను లొట్టపోయింది అనుకున్నాడు ఈ పాపం. ఇక దొరకరా అనుకున్నాడు అల్లుడు. కానీ మొత్తానికి బ్రహ్మ కటాక్షం చేత మొత్తానికి ఒక మంచి అల్లుడే, అది కూడా ఎవరో కాదు, విష్ణు అంశం ఉన్నటువంటి బలరాముడు దొరికాడు. ఈ విధంగా వివాహం చేసి ఇంద్రియ నిగ్రహంతో తపస్సు కోసమై హిమాలయానికి వెళ్ళిపోయాడు అనమాట. అబ్బా చాలనుకోని. ఇంకా ఇది విష్ణు పురాణంలో మొదటి అధ్యాయం అనమాట. కాబట్టి ఈ తాటి చెట్టు గుర్తును తన ధ్వజంపై ఉంచుకున్నటువంటి బలరాముడు. ఆ రేవతీదేవి చాలా ఎత్తుగా ఉన్నదని తలచి తన ఆయుధం అయిన నాగలి కొసతో క్రిందికి వంగునట్టు చేశాడు అనమాట. ఆమె కూడా యుగాలు గడిచిపోయినందున యువతి కాకుండా మరొక రూపాన్ని పొంది ఉన్న ఈ చర్యతో చిన్నదిగా మారిపోయింది. అప్పుడు ఆ చక్కని దుక్కను బలరాముడు శాస్త్రం ప్రకారం పెళ్లాడినాడు. రైవతుడును తన కర్తవ్యం ముగిసినందున తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళిపోయినాడు. ఇది అన్నమాట. కాబట్టి దీనితో మనం ఈ మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. కాబట్టి మనం ఈ కొంచెం ఇంకా 10 నిమిషాలు దగ్గర 12 నిమిషాలు ఉంది. కాబట్టి ఈ చదవవలసిన వాళ్ళు కాస్త ఎక్కడి వరకు చదివాను చెప్తాను. ఆ తర్వాత శ్లోకాలు 17వ అధ్యాయము. ఎవరైనా చదువుతారండి? నేను చదువుతానమ్మా. 17వ అధ్యాయం చదువుకుంటున్నాము. అక్కడ 30వ శ్లోకం వరకు అయిందండి. 30 శ్లోకాలు అయిపోయినాయి. మాయామోహేన తే దైత్యా అంతవరకు అయిందనమాట. తృతీయాంశం 18వ అడిగాను. మాయామోహేన తే దైత్యా, అక్కడి నుంచి చదవాలి. 30వ శ్లోకం చెప్పాలి. శ్రీ పరాశర ఉవాచ మాయామోహేన తే దైత్యాః ప్రకారైః బహుభిస్తదా వ్యుత్థాపితా యథా నైషాం త్రయీం కచ్చిత రోచయత్ ఇత్త మున్మార్గయాతేషు తేషు దైత్యేషు తే అమరాః ఉద్యోగం పరమం కృత్వా యుద్ధాయ ఉపస్థితః తతో దేవాసురం యుద్ధం పునరేవ అభవత్ ద్విజ హతా చ తే అసురా దేవైః సన్మార్గ పరిపంతివః స్వధర్మ కవచస్తేషాం అబుద్ధ్యాః ప్రథమం ద్విజ తేన రక్షా అభవత్ పూర్వం నే నా ఏసుర్ నష్టేష తత్ర తే తతో మైత్రేయ తన్మార్గవర్తినో యో అభవన్ జనాః నగ్నాస్తే ధైర్య తస్త్యక్తం త్రయీ సంవరణం తథా. పని చేద్దామండి, ఒక్క నిమిషం అండి. ఎవరు బంధువులు వచ్చారు, అసలు మనం ఈరోజు ఇక్కడికి నిలుపుతామండి. ఏమనుకోవద్దండి, కాస్త మాట్లాడాలి వాళ్ళతో అర్జెంట్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా పుత్రః పుత్రిణः సంతు పౌత్రిణः
అదనాతదనాత్ సంతో జీవంతు శరదా శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షపదభ్రష్టం మాత్రాహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాచ న్యూనాచ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. మళ్ళా మనం